ఒక ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసుకొని వచ్చి ఏం ప్రార్థన చేసుకున్నానంటే, అయ్యా మైకు ద్వారా ప్రసంగం చెప్పేటప్పుడు చాలామంది వినాలి, అన్యులు సైతం వినాలి, ఉత్తరం మొదలుకొని దక్షిణం వరకు, తూర్పు మొదలుకొని పడమర వరకు ఈ 4 దిక్కుల్లో ఉన్న జనాలకు వాక్యం అనేది వినాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకొని వచ్చి ఆ రోజు ప్రసంగం చెప్పానండి. అనుకున్నట్టుగానే దేవుని మహాకృపను బట్టి నా యొక్క సొంత శక్తి చేతనైనను బలం చేతనైనను కాక సమయానుచిత సందర్భానుచిత ఆత్మ నడిపింపు చేత ఆ రోజు ప్రసంగము మైకు ద్వారా వెళ్ళిపోయింది. అనుకున్నట్టుగానే ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి వరుసగా అన్యులు సైతం, నాయన మైకులో మాట్లాడింది నువ్వే కదా, ఆ వాయిస్ నీదే కదా, ఆ స్వరం నీదే కదా, ఆ రోజు నువ్వు చెప్పిన ఆ సందర్భము, ఆ ఎగ్జాంపుల్ అది చాలా అద్భుతంగా అనిపించింది నాయన అన్నారు. మీరు చెప్పండి, వాస్తవానికి అది నా శక్తి చేత జరిగిందంటారా, నా బలం చేత మీరు జరిగిందంటారా? కాదు, సాక్షాత్తు దేవుడు అక్కడ వాడుకుంటేనే, ప్రభునామం బట్టి ప్రార్థన చేసి వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళ నుండి ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన కృప తప్ప మన శక్తి కాదు, తెలివి కాదు. అలా అన్యులు సైతం